ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. లిక్కర్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, భారతీ సిమెంట్లో సిట్ సోదాలు. ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నడుమ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ సమావేశం నిర్వహించారు వైఎస్ జగన్. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో పాటు రెడ్ బుక్ కుట్రలకు వ్యతిరేకంగా ఓ డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు అధినేత వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, పార్టీ నేతలపై వరుస కేసులు, జగన్ వ్యక్తిగత భద్రత, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించారు. జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమయ్యింది. జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని పీఏసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. మీరు భద్రంగా ఉంటేనే తమతో పాటు ప్రజలు కూడా బాగుంటారని నేతలు చెప్పారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోందని, ప్రతి పర్యటనలోనూ భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో రాజీ వద్దని పీఏసీ సభ్యులు జగన్ కు సూచించారు. ఎంపీ మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతల అరెస్టులపై స్పందించారు జగన్. మిథున్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తనని చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని అంశాలతో మిథున్ రెడ్డికి సంబంధమేంటే? తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ శాఖను చూడలేదు. వేధించాలి అన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు కంట్లో నలుసులా మారాడు. అందుకే భాస్కర్ రెడ్డి కొడుకును కూడా జైల్లో పెట్టాలని కుట్ర పన్నాడని ఆరోపించారు. నందిగం సురేష్ సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కాకాని గోవర్ధన్ మీద కూడా కేసుల మీద కేసులు పెట్టారు. తాజాగా మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనికోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రజల తరపున గొంతు వినిపించకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. మాజీ మంత్రి రోజా మీద తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా? బీసీ మహిళ కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని చంపడమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి అని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదన్నారు జగన్. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారని వైఎస్ జగన్ ఆరోపించారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోందన్నారు. బెల్ట్ షాప్లకు కూడా వేలం పాటలు వేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, క్వార్జ్, సిలికా, లేటరైట్ మాఫియాలు చెలరేగిపోతున్నాయన్నారు. ఎప్పుడు చూడని విధంగా అవినీతి జరుగుతోందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 3.32 లక్షల కోట్లు అప్పు చేశామని, అందులో 52% అప్పును ఈ 14 నెలల్లోనే చంద్రబాబు చేశారని జగన్ చెప్పారు. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోందని చెప్పారు. పార్టీ పరంగా చిన్న చిన్న విభేదాలను విడనాడి అందరూ ఒక్క తాటిపైకి రావాలని నేతలకు సూచించారు. గతంలా కాకుండా ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు జగన్.